10 ఏళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంట్ పరిస్థితి ఎలా ఉండేది, కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది, కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంటు సమస్యలు పరిష్కరించి అందరికీ నాణ్యమైన విద్యుత్ అందజేశారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలో పార్కులు కట్టుకున్నామని పేర్కొన్నారు. మన రాష్ట్రం మన ప్రజల కోసం పనిచేశామని చెప్పారు. కరోనా సమయంలో కూడా 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కేసీఆర్ వినియోగించుకున్నారని అన్నారు. ప్రజలకు అలివికాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. ఇంకా 3 ఏళ్ల అధికారం ఉంది, ఇప్పటికైనా మంచి పనులు చేయాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. అశోక్ నగర్ వెళ్లడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు కాదు, 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి ఫోజులు కొడుతున్నాడని విమర్శించారు. అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పినారు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగ, అహ్మద్గూడ ఓంగ, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జరా. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక్క పొగ తవ్వినావా ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినావా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినావా? ఒక్క ఇందిరమ్మ ఇండ్లు అంటాడు, హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినావా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా? మరి అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో ఏమైనా కట్టిండా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా 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 అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ల మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ రెడ్డి బిల్డింగ్ కనబడతలేదా కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టింది ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో.
మరి దాని ఎందుకు గుల కొడతలేడు? గరీబోళ్ళదేమో మన అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. మరి ఆయనది గల్లబడది. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప, కేవీపీ రామచంద్రరావు లేదాడ, వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి ఈ పెద్ద పెద్ద సిపాయిలదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతారు నీకు. పెద్ద పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు నార్సింగిలా, మూసీకి అడ్డం కడుతున్నాడు ఒక ఆయన పెద్ద బిల్డింగ్. ఏంద్రా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయన చేసుకుంటారు. ఒక గట్లు ఉన్నది కథ ఇల్లది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకే తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నా, నువ్వు నీ నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడున్నావు? బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలనా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన నాలు ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండ్రా అనాలి. చచ్చిపోతే ఈ బద్మాష్ గడ్డ చచ్చిపోయినా ఏం అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్ ఏం చేసిండు? మెట్రో రైలు, మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలును ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా, అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే, ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు. చెప్తే ఈనాడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా? మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన? ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోళ్ళు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు.